వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సుచి. ఇవాళ మన వీడియోలో మీకు తొలి ఏకాదశి సందర్భంగా జొన్నలతో పేలపిండి విష్ణువుకి ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రసాదం కదండి. సో జొన్నలతో ఎలా చేసుకోవాలో, అలాగే పేలాలు, ముఖ్యంగా పేలాలు ఈజీగా మనం స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ వరకు వాటర్ని తీసుకున్నానండి. అలాగే ఈ వాటర్ అనేది మనం తీసుకున్నటువంటి జొన్నల క్వాంటిటీని బట్టి వాటర్ ఎక్కువ తక్కువ అనేది చూసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న టీ గ్లాస్లోకి జొన్నలు తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఆ వాటర్లో జొన్నల్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని ఒక 3 to 4 minutes మనం బాయిల్ చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు అయితే బాయిల్ చేయొద్దు. 3 to 4 minutes అయితే సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4 minutes అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసుకున్నాక ఆ జొన్నల్ని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 1.5 to 2 hours అయితే మినిమం ఆరబెట్టుకోవాలండి. 2 hours కన్నా ఎక్కువ ఆరబెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ 2 hours అయితే మినిమం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. 2 hours తర్వాత ఇక్కడ చూసినట్లయితే జొన్నలు అనేవి కంప్లీట్గా తడి అంతా కూడా ఆరిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం పేలాలు అనేవి రెడీ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక పాన్ పెట్టుకున్నానండి. పాన్ అనే కాదండి, మీరు బాండి కానీ ఏది వీలైతే అది పెట్టుకోవచ్చు. దేంట్లో అయినా సరే వస్తాయి. పాన్ హీట్ అయ్యాక ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అన్ని జొన్నల్ని వేసుకోవాలి. జొన్నల్ని వేసుకున్నాక ఇలా ఒక నిమిషం పాటు మనం కలుపుతూ ఉన్నట్లయితే మనకు ఈ జొన్నలు అనేవి బాగా హీట్ అయ్యి అప్పుడు పాప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా పాపింగ్ స్టార్ట్ అయ్యాక మనం పైన లిడ్ పెట్టేసుకోవాలి. ఇలా గ్లాస్ లిడ్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో మీకు వీలుంటే గ్లాస్ లిడ్ పెట్టుకోండి. మనకు లోపల మూతకంతా కూడా ఆవిరి పట్టేస్తుందండి. సో మధ్యలో ఒకసారి మూతనలా పైకెత్తి మళ్ళీ పెడుతూ ఉన్నట్లయితే మనకు ఆవిరి వాటర్ అనేవి అందులో పడకుండా పేలాలలో పడకుండా ఉంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఆల్మోస్ట్ మనకు 90% పేలాలు అయితే వచ్చేస్తున్నాయండి. బాగా హెల్తీగా ఉన్నటువంటి జొన్నలన్నీ కూడా మనకు కంప్లీట్గా పాప్ అయిపోతాయి కదండి. మనం స్టవ్ మీద పాన్లోనే ఎంత ఈజీగా జొన్న పేలాలు రెడీ చేసుకోవచ్చు. మామూలుగా మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పాత రోజుల్లో అయితే కుండలు పెట్టి చాలా కష్టపడి చేసేవాళ్ళు అనమాట. మనకు చూసారా ఎంత ఈజీగా మనం ఇలా పేలాలని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో ఇలాగే పేలాలన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. ఇవిగోండి నేను తీసుకున్నటువంటి ఒక చిన్న టీ గ్లాస్కి 3 గ్లాసుల పేలాలు అయితే వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. ముందుగా మనం ఈ పేలాల్ని కొంచెమే కాబట్టి నేను ఒకటేసారి వేసేసుకున్నానండి. వీటిని మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. మరీ సాఫ్ట్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే మనకు పేలపిండి అనేది బాగుంటుంది. ఇలా లైట్గా బరకగా ఇలా మనం మిక్సీకి పట్టుకోవాలి. ఇదిగోండి మన పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కోసం మనం ఏ గ్లాస్తో అయితే జొన్నల్ని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాసు జొన్నలకి 1 గ్లాసు బెల్లం తొరగండి. బెల్లం తురుము. ఈ బెల్లం తురుముని ఈ పేలాల పిండిలో వేసుకొని ఒక్కసారి ఇలా చేత్తో బాగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు మిక్సీ వేసాక మనకు పేలపిండి అనేది చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. మెత్తగా అలా రాకుండా చక్కగా పొడిపొడిలాడుతూ రావడానికి ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మనం ముందుగా బెల్లం తురుముని పేలాల పిండిలో కలిపి మిక్సీ పట్టుకోవడం వల్ల ఇలా చక్కగా మనకు పొడిపొడిలాడుతూ పేలపిండి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులో అడిషనల్ టేస్ట్ కోసం ఏం చేయాలో చూద్దాము. దీనికోసం మనం సేమ్ ఇదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు అంటాం కదా, ఆ పప్పును వేసుకుంటున్నాను. అలాగే ఓ 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా సేమ్ మనం ఇందాక పేలపిండి ఎలా మిక్సీ పట్టుకున్నామో అలాగే వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి పుట్నాల పప్పు కొబ్బరి పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం రెడీ చేసుకున్నటువంటి పేలాల పిండిలో వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పేలాల పిండిని మనం జొన్నలతో కాకుండా మొక్కజొన్నలతో కూడా చేసుకోవచ్చండి. అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా జొన్నలు అవైలబుల్గా లేని వాళ్ళు మొక్కజొన్నలతో అయినా ట్రై చేసి చూడండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు చేస్తారండి మొక్కజొన్నలతో. సేమ్ మొక్కజొన్నలు మనం పాప్కార్న్ రెడీ చేసుకొని పాప్కార్న్తో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పేలపిండి చేసేసుకోవడమే, అంతేనండి.
సో చూసారు కదండి, ఇదండి ఇవాళ మన వీడియో. తొలి ఏకాదశి స్పెషల్ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి జొన్న పేలపిండి ప్రసాదం. సో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.